జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు మరియు విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. ఇబ్బందికరంగా ఉండబోతోంది. శత్రువులతో ఇబ్బందికరంగా ఉంటుంది. హెల్త్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. బుధుడు మీనరాశిలో నీచబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. 7వ తారీఖు నుంచి బుధుడు 6వ స్థానానికి రాబోతున్నారు. బిజినెస్ పరంగా శత్రువులు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు ఉన్నారు. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. 7వ తారీఖు తర్వాత నుంచి చాలా సంతోషంగా ఉంటారు. కానీ బిజినెస్లో మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. బిజినెస్ పరంగా రుణాలు అనేవి అధికంగా తీసుకుంటారు ఈ వారంలో. అది మీకు 27వ తారీఖు నుంచి బుధుడు 7వ స్థానానికి వచ్చినప్పుడు ఏవైతే రుణాలు తీసుకున్నారో మీకు 27వ తారీఖు నుంచి బిజినెస్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉండబోతోంది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. దశమాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో మంచి స్థానంలో ఉన్నారు. ఉచ్చస్థితిలో ఉన్నారు. బలం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగాను అలాగే కెరియర్ పరంగాను ఈ వారంలో చాలా అనుకూలంగా ఉండబోతోంది. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. 3వ వ్యక్తి మూలంగా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి.